మేడారంలో ప్రధానంగా అందరికీ గుర్తుకు వచ్చేది నిలువెత్తు బంగారం. భక్తులు ఆ బెల్లాన్ని బంగారంగా విశ్వసిస్తారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తుంటారు. మేడారం వెళ్లిన భక్తులు గద్దెల వద్ద నుంచి చిటికెడు బెల్లాన్ని ప్రసాదంగా తెచ్చుకోవాలని పోటీ పడుతుంటారు. పూర్వం ఈ మేడారం జాతరను గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. గిరిజనులు ఎక్కువగా బెల్లాన్ని వినియోగించేవారు. దప్పిక, నీరసం రాకుండా బలవర్తకమైన బెల్లాన్ని తీసుకునేవారు. ఇలా గిరిజనులు ఎంతో ఇష్టంగా స్వీకరించే ఆ బెల్లాన్నే అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించేవారు. అలా భక్తి శ్రద్ధలతో సమర్పించే ఆ బెల్లం నైవేద్యాన్ని బంగారంగా విశ్వసిస్తారు. సమ్మక్క సారక్కను మొక్కితే ఏదైనా కోరిక నెరవేరుతుందని నాకు బాగా నమ్మకము. ఫస్ట్ మా బాబప్పటి నుంచి ఇప్పటికి 6 ఇయర్స్ నుంచి మొక్కుకుంటా వస్తున్నా. మొక్కిన ప్రతిసారి ఏదో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూనే ఉంది. అందుకనే వానికి ఎత్తు బంగారం ఇచ్చి అమ్మవార్లకు సమర్పించుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడికి మేడారం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చక్కగా దర్శనాలు కూడా అయినాయి. ఆనాటి నుంచి ఆ వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. అలా నాటి కాలక్రమేణా బెల్లం బంగారంగా అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ఫీవర్ గా ఉన్నప్పుడు మొక్కాను. అప్పుడు ఎత్తు బంగారం ఇస్తా తల్లి అని మొక్కుకుంటే వానికి ఫీవర్ తగ్గిపోయి మాటలు చక్కగా రావడం, చదవడం, అది నాకు రిజల్ట్ కనిపించేసరికి అమ్మవార్లకు ఎత్తు బంగారం ఇచ్చాను. మేడారానికి వచ్చిన భక్తులు తమ కోరిక మేరకు తూకంలో కూర్చొని ఎత్తు బెల్లాన్ని జోకి అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. ఇప్పటికే మహాజాతరను పురస్కరించుకొని భక్తులు ముందస్తుగానే పెద్ద ఎత్తున తరలివచ్చి వనదేవతలకు ఎత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. తమ కోరిన కోరికలు నెరవేరితే మేడారానికి వచ్చి అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పిస్తుంటామని ఇక్కడికి వచ్చిన భక్తులు అంటున్నారు. మేము వీళ్ళు చిన్నప్పుడు వచ్చినాము, తర్వాత మాకు కొంచెం మామూలుగా ఇదయ్యి తర్వాత మధ్యలో రాలేదు, మళ్ళీ తర్వాత ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు ఇది నాకు తెలిసింది రెండోసారి. ఇప్పుడైతే చాలా బాగున్నాయి. మేము వచ్చినప్పుడు అప్పుడు బ్రిడ్జి కూడా లేకుండే. ఇది చెప్పొచ్చు, చంద్రబాబు గారిని సీఎంగా ఉన్నప్పుడు వచ్చినాము. ఫస్ట్ స్టార్టింగ్ లో పిల్లల అందరి పుట్టు వెంట్రుకలు ఇచ్చినాము. ఇక్కడే అమ్మవారిని కొలవాలని ఉంటుంది కానీ మా పరిస్థితులు బాగాలేక మధ్యలో రాలేకపోయాము. అన్ని జరిగినాయి కాబట్టే ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. కోరికలు నెరవేరుడు అనేది అది సత్యము. చాలా మేము మా మనసు పూర్తిగానే మా కోరికలు నెరవేరినాయి. ఇంకా మేము కోరుకున్నాము, ఇంకా నెరవేరుతాయని ఆశిస్తూ మేము వచ్చి అమ్మవార్లను కొలుసుకుంటున్నాము. Thank you.